హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఆర్కే ట్యుటోరియల్. ఫ్రెండ్స్, ఈరోజు మనము హైకోర్టు ఉద్యోగాలకు సంబంధించి మరి కొంతమంది అభ్యర్థులు అడిగినటువంటి క్వశ్చన్స్కి సమాధానాలు అయితే చూద్దామండి. చాలా డౌట్స్ అయితే ఉన్నాయండి వీటిని అప్లై చేయడానికి. ఐ థింక్ ఈ డౌట్స్ అన్నీ తీరిపోయాకే మ్యాక్సిమం అందరూ అప్లై చేసే అవకాశం ఉంది. ఇంకా ఎవ్వరు కూడా చేయలేదండి. సగం మంది కాదు, 90% ఆఫ్ ది స్టూడెంట్స్ ఏంటి, ఈ డౌట్స్తోనే ఉన్నారు. అసలు ఇది కాదా, ఇది కరెక్టేనా కాదా, అసలు ఎలా అప్లై చేయాలి ఏంటి అనేది. సో మరి కామన్గా అడిగినటువంటి క్వశ్చన్స్ అయితే ఇప్పుడు మనము చూడబోతున్నామండి. సో అంటే ఒక్కరు అడిగిన క్వశ్చన్ని ఇప్పుడు అందరికీ వర్తిస్తుంది అని అర్థం ఇది. ఓకే, మరి లేట్ చేయకుండా 1 by 1 అయితే చూద్దాము. ముందుగా క్రిమిలేయర్ క్యాస్ట్ సర్టిఫికేట్ రెండు సేమా అని చెప్పేసి అడుగుతున్నారు. కొంతమంది అయితే డైరెక్ట్ క్యాస్ట్ సర్టిఫికేట్ పెట్టేసి అప్లై చేశారట అండి. బీసీడీ క్యాస్ట్ సర్టిఫికేట్ పెట్టేసి బీసీఈ క్యాస్ట్ సర్టిఫికేట్ పెట్టి మేము అప్లై చేసాం సార్, ఇప్పుడు ఎలా అప్లై చేసిన తర్వాత ఎవ్వరు కూడా ఏమీ చేయలేరు. క్రిమిలేయర్ ఓబీసీ సర్టిఫికేట్ ఇంకొకటి, ఓకేనా. ఇక్కడ నాన్ క్రిమిలేయర్ ఓబీసీ సేమ్ అని అడుగుతున్నారు. సో ఓబీసీ సర్టిఫికేట్ అనేది దట్ ఈస్ ఫర్ సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్. సెంట్రల్ గవర్నమెంట్ రిజర్వేషన్స్ పొందడానికి ఓబీసీని మనమైతే అప్లై చేసుకోవాలి. నాన్ క్రిమీ లేయర్ అనేది 8 lakhs లోపు ఎవరికైతే ఇన్కమ్ ఉంటుందో వారంతా కూడా నాన్ క్రిమీ లేయర్ కిందకి వస్తారు, ఈవెన్ గవర్నమెంట్ జాబ్ ఉన్నప్పటికీ కూడా. ఓకే, మరి ఈ నాన్ క్రిమీ లేయర్ అయితే తప్పకుండా అప్లై చేసుకోవాలి. సో ఎవరైతే నాన్ క్రిమీ లేయర్ కింద ఉంటారో వారు తప్పకుండా ఈ సర్టిఫికేట్ని అయితే ప్రొడ్యూస్ చేయవలసి ఉంటుంది, అంటే అప్లోడ్ చేయాలి అని అర్థము. దానికి బదులు ఓబీసీ చేసినా మీ యొక్క క్యాస్ట్ సర్టిఫికేట్ చేసినా కూడా చెల్లదు. ఓకేనా, ఇప్పుడు అప్లై అయిపోతుంది కానీ ఫర్దర్గా చాలా ప్రాబ్లం ఫేస్ చేసే అవకాశం అయితే ఉంటుంది. కాబట్టి మనకైతే ఇంకా టైం ఉంది, November 11th వరకు టైం ఉంది. కాబట్టి అప్లై చేసుకోవడానికైతే ట్రై చేయండి ఫ్రెండ్స్. దీంట్లో నో ఆల్టర్నేటివ్. ఓకే, నెక్స్ట్ చాలామంది ఇంకా నెగిటివ్ మార్కులు ఉన్నాయా అని అడుగుతున్నారండి. సో గాయస్, నెగిటివ్ మార్కులు ఎక్కడ కూడా లేదండి. ఓకేనా, మనకు నెగిటివ్ మార్కులు కోర్ట్ ఎగ్జాము అన్ని కేటగిరీస్లో కూడా లేవు. అందరూ కూడా గమనించాలి. ఒక ఎగ్జామ్ ప్రిలిమ్స్ కూడా లేదు దీనికి. డైరెక్ట్ ఫైనల్ ఎగ్జామ్ ఒకటే ఎగ్జామ్, 80 మార్కులకు ఎగ్జామ్. ఓకే, నెగిటివ్ మార్కులు అయితే లేవు. నెక్స్ట్, క్యాస్ట్ సర్టిఫికేట్ పాతది పెట్టొచ్చా అని చెప్పేసి అడుగుతున్నారు చాలామంది అభ్యర్థులు. ఈ డౌట్ అయితే దాదాపు ఒక 100కు పైగా కామెంట్స్ వచ్చాయండి. ఒకటి గుర్తుంచుకోండి ఫ్రెండ్స్, చాలామంది ఇప్పుడు ఏం చేస్తున్నారంటే కంప్యూటరైజ్డ్ మీ సేవా సర్టిఫికేటే ఇస్తున్నారండి అందరికీ కూడా కదా. సో మీ సేవది కాకుండా ఇంకా ఓల్డ్ కనుక మీ దగ్గర ఉంది అనుకోండి ఫ్రెండ్స్, సో అది పనిచేయకపోవచ్చు. ఓకేనా, మరీ ఓల్డ్ 2014 ఆ టైంలో ఉంది మాత్రము కష్టమండి. ఒకవేళ 2016 అయినా 17 అయినా ఆ టైంలోదైనా కూడా మీ సేవా సర్టిఫికేట్ ఉందనుకోండి, మీకు దానిపైన ఒక నంబర్ ఉంటుందండి. ఓకేనా, ఒక నంబర్ ఉంటుంది, సీరియల్ నంబర్. సో మీరు 2015లో తీపించారనుకోండి ఫర్ ఎగ్జాంపుల్, దానిపైన ఆ నంబర్తో మళ్ళీ మీరు మీ సేవకి వెళ్ళి ఆ నంబర్ చెప్తే మీకు 10 కావాలన్నా కూడా వెంటనే తీసిస్తారు. అప్పుడు ఏమవుతుంది, దానిపైన డేట్ మారుతుంది, కొత్త డేట్ అయితే వస్తుంది. దాంతో ఏం ప్రాబ్లం అయితే లేదు, సింపుల్గా తీసుకోవచ్చు. కానీ కొన్ని ఓల్డ్ డాక్యుమెంట్స్ ఉంటాయండి, చాలా ఓల్డ్, అంటే మాన్యువల్గా చేసినవి కూడా ఉంటాయి కొన్ని. సో అంటే కొంతమంది ఎందుకు లేండి తర్వాత చేయించుకుంటాంలే అని చెప్పేసి కంప్యూటరైజ్డ్ తీసుకుని వాళ్ళకైతే కొంచెం ప్రాబ్లం అండి. వారు ఇప్పుడు మళ్ళీ కొత్తది అప్లై చేసుకోవాలి. ఓకేనా, రిమైనింగ్ కంప్యూటరైజ్డ్ సర్టిఫికేట్ ఎవరికైతే ఉంటుందో, మీ సేవలో తీసుకున్నటువంటి సర్టిఫికేట్ ఏదైతే ఉంటుందో 2015 కాదు 16 ఎప్పుడు తీసుకున్నా కూడా కొత్తది మళ్ళీ ఇమీడియట్గా మనం తీసుకోవచ్చు, 1 or 2 daysలోనే వచ్చేస్తుంది. ఓకేనా, సో క్యాస్ట్ అయితే నో ప్రాబ్లం అండి. నెక్స్ట్, అప్లై చేయడానికి జిరాక్స్ కాపీ, ఇదైతే చాలామంది ఇది కూడా అడిగారండి. అప్లై చేయడానికి అందరు ఏం చేస్తున్నారంటే జిరాక్స్ కాపీ సెట్ ఉంటుంది కదా ఇంట్లో, అవన్నీ తీసుకుపోయి మళ్ళీ వాటినే స్కాన్ చేసి అప్లోడ్ చేస్తున్నామని అంటున్నారు. సో గాయస్, ఇక్కడ గుర్తుంచుకోండి, మన ఒరిజినల్ సర్టిఫికేట్స్ ఏవైతే ఉన్నాయో కలర్ జిరాక్స్, వాటన్నిటిని కూడా కలర్లో స్కాన్ చేసి మనము అప్లోడ్ చేయవలసి ఉంటుంది. అందరూ కూడా గమనించాలి. ఓకేనా, ఇది కూడా చాలామంది అయితే డౌట్ అయితే అడిగారండి. తప్పకుండా మన సర్టిఫికేట్స్ని కలర్ జిరాక్స్ అయితే కలర్లో స్కాన్ చేసి యాజ్ ఇట్ ఈస్గా అప్లోడ్ చేయాలి. మళ్ళీ మనం ఆల్రెడీ ఎప్పుడో బ్లాక్ అండ్ వైట్లో తీసినటువంటి జిరాక్స్ కాపీస్ని మళ్ళీ స్కాన్ చేసి మళ్ళీ పెడితే అది కరెక్ట్ కాదు, క్లారిటీ కూడా మిస్ అవుతుంది, ప్రాబ్లం అవుతుంది. ఇంకో కొన్ని కేసెస్ ఉంటాయండి.
కొంతమందికి స్కాలర్షిప్ అమౌంట్ అక్కడ కాలేజ్ ఫీ కట్టలేదని కొంతమందికి ఇవ్వరు. కొంతమంది ఫైనల్ సెమిస్టర్ ఎగ్జామ్ అయిపోయింది కానీ మాకు ఇంకా సర్టిఫికేట్ చేతికి రాలేదు అన్నవారు కూడా ఉంటారు. సో వాళ్ళు ఏంటంటే రిక్వెస్ట్ చేయండి, కాలేజీకి వెళ్ళి తప్పకుండా ఇట్లా మాకు అప్లై చేసేది ఉంది అని చెప్పేసి రిక్వెస్ట్ అయితే చేయండి ఫ్రెండ్స్, మ్యాక్సిమము ఇస్తారు. ఓకేనా. సో ఇంకేంటి అంటే ఆఫీస్ సబార్డినేట్ జాబ్ గురించి అండి. ఆఫీస్ సబార్డినేట్ జాబ్కి అయితే చాలామంది అడుగుతున్నారండి. నా ఫోన్ నెంబర్ డైరెక్ట్ ఉంది కదా, కొంతమంది అయితే కాల్ కూడా చేస్తున్నారు. సో ఏంటంటే సార్ మేము 10th అయిపోయింది, ఇంటర్ అయిపోయింది, డిగ్రీ కూడా అయిపోయింది, పీజీ కూడా అయిపోయింది, మేము అప్లై చేయొచ్చు అంటున్నారు. సో గాయస్ ఒకటి గుర్తుంచుకోండి, మీరు ఇంటర్ ఒకవేళ పాస్ అయినా కూడా నాట్ ఎలిజిబుల్. ఏంటి మరి దీని క్వాలిఫికేషన్? 7th పాస్ లేదా ఇంటర్ ఫెయిల్. ఓకే, ఇంటర్ డిస్కంటిన్యూ అయినటువంటి అభ్యర్థులే. ఓకే, వేరే వాళ్ళకి ఎవరికి కూడా అవకాశం లేదు. ఓకే, మళ్ళీ చెప్తున్నాను, మీరు కనుక ఒకవేళ 10th వరకు చదివి ఆపేశారనుకోండి ఎలిజిబులే, నో ప్రాబ్లం. ఒకవేళ ఇంటర్ మీరు వెళ్ళి అప్లికేషన్ పెట్టి కాలేజీకి వెళ్ళకుండా డిస్కంటిన్యూ అయ్యారనుకోండి, అది కూడా ఎలిజిబుల్. కొంతమంది ఏమంటున్నారు, సార్ నేను ఇంటర్ చేయలేదు, అసలే ఇంటర్ మాత్రం చేయలేదు నేను, కానీ డిస్టెన్స్లో డిగ్రీ చేశాను. అర్థమైందా అండి? 10th వరకు చదివాను, ఇంటర్ చదివేది, డిస్టెన్స్లో డిగ్రీ చేశాను, నేను ఎలిజిబుల్ అంటున్నారు. హైయర్ ఎడ్యుకేషన్ చేసినట్టే, డిస్టెన్స్ అయినా కూడా అది డిగ్రీయే. ఓకేనా. సో హైయర్ ఎడ్యుకేషనే కాబట్టి నాట్ వ్యాలిడ్. ఓకే, గుర్తుంచుకోండి. కొంతమంది ఏంటంటే డిప్లొమా డిస్కంటిన్యూ, ఐటీఐ డిస్కంటిన్యూ చేసామంటున్నారు, వాళ్ళు కూడా ఎలిజిబుల్ అండి. దట్ ఈజ్ ఆల్సో ఈక్వల్ టు ఇంటర్మీడియట్. సో వాళ్ళు కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. ఓకేనా, అందరూ కూడా గమనించాలి. సో బుక్స్ గురించి అయితే చాలామంది అడుగుతున్నారండి. ఆల్రెడీ నేను చేశాను బుక్స్ గురించి వీడియో, ఒకసారి ఈ యొక్క వీడియో డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి చూడండి ఫ్రెండ్స్. ఓకేనా, బుక్స్ గురించి ఆల్రెడీ నేను చెప్పాను క్లియర్గా, ఏ బుక్స్ తీసుకోవాలి, మీకు ఎక్కడ దొరుకుతాయి, ఇవి ఆన్లైన్లో ఆఫ్లైన్లో కూడా మనకైతే ఆ బుక్స్ అయితే దొరుకుతాయి. మార్కెట్లో ఉన్నటువంటి ది బెస్ట్ బుక్స్గా వాటిని అయితే మనము చెప్పుకోవచ్చు. కోచింగ్ విషయానికి వచ్చినట్లయితే చాలామంది, కొంతమంది అమౌంట్ ఉన్నవారు ఆఫ్లైన్ కోచింగ్ గురించి అడుగుతున్నారండి. సో చెప్పే వాళ్ళకి చెప్తున్నాను, ఆన్లైన్లో కొంచెం ఎక్కువ ఉంటుందండి అమౌంట్, గుర్తుంచుకోవాలి. సో అంటే 10,000 కూడా ఛార్జ్ చేసే వాళ్ళు ఉన్నారు. సో అంటే ఇన్స్టిట్యూట్ బట్టి. ఓకేనా. అయితే కొంతమంది కొంచెం పేద విద్యార్థులు, అంత అమౌంట్ పెట్టినటువంటి వారు, ప్లస్ రూరల్ బ్యాక్గ్రౌండ్లో, ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో ఉండి కోచింగ్ అని చెప్పేసి వేరే సిటీకి రావడం చాలా కష్టం వాళ్ళకి, ఎందుకంటే ఫైనాన్షియల్ ఇష్యూస్. సో వాళ్ళకి ఎలా అని చెప్పేసి అడిగినప్పుడు, సో అఫ్కోర్స్ మన యాప్ గురించి అయితే సజెస్ట్ చేయడం జరిగింది. మీకు నచ్చితేనే తీసుకోండి అని కూడా చెప్పాను. మన యాప్లో ఏంటంటే డెమో క్లాసెస్ ఉన్నాయండి, చాలా వరకు డెమో క్లాసెస్ ఉన్నాయి. ముందు డెమో క్లాసెస్ వినండి ఫస్ట్, మీకు నచ్చితేనే తీసుకోండి. ఓకేనా, ఎవరిని ఫోర్స్ చేయట్లేదు. ఫస్ట్ డెమో క్లాసెస్ వినండి, చాలా డెమో క్లాసెస్ ఉన్నాయి. దాంట్లో ఏంటి అంటే కంప్లీట్గా 40 మార్కులు జనరల్ నాలెడ్జ్, 40 మార్కులు ఇంగ్లీష్, రెండింటిని కవర్ చేయడం జరుగుతుంది. ప్లస్ కొన్ని ఉద్యోగాలకు అర్థమెటిక్ రీజనింగ్ ఉంది కదా, అది కూడా కవర్ చేయడం జరుగుతుంది. ఆన్లైన్ క్లాసెస్తో పాటుగా కంప్లీట్గా తెలుగు అండి, ఇవన్నీ కూడా ఆన్లైన్ క్లాసెస్తో పాటుగా మనకు ఏంటి ప్రీవియస్ క్వశ్చన్స్ ఆన్లైన్ ఎగ్జామ్ ఉంటుందండి, టెస్ట్ సిరీస్ ఉంటుంది, మోడల్ పేపర్స్ కూడా ఇందులో ఉండడం అయితే మనం చూడవచ్చు. ఫుల్ లెంత్ ప్యాక్ అండి, ఇది ఫుల్ ప్యాక్గా మనమైతే చెప్పుకోవచ్చు. పర్ఫెక్ట్గా సూట్ అవుతుంది మీకు, ఎనీ టైం ఎప్పుడైనా మీరు చదువుకోవచ్చు. చాలా తక్కువ కాస్ట్ అయితే ఉంది ఫ్రెండ్స్. సో మీకు అందుబాటులో ఉంటుంది అని అయితే చెప్తున్నాను. నేనేదో చెప్పాను కదా, గుడ్డిగా తీసుకోవద్దండి ఎవరు కూడా. ముందు యాప్ డౌన్లోడ్ చేసుకొని వినండి, మీరు విన్నాక మీకు నచ్చితేనే తీసుకోవచ్చు. ఓకేనా, ఎలాంటి ప్రెజర్ అయితే లేదండి. ఓకేనా, సో మీకు నచ్చుతుంది, కంపల్సరీగా ఒకసారి అయితే చూడండి గైస్. సో ఇవైతే చాలామంది అడుగుతున్నటువంటి డౌట్స్ అండి. సో మీ డౌట్స్ అయితే ఇక్కడితో క్లియర్ అయ్యాయి అనుకుంటున్నాను. సో ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ రూపంలో తెలియచేయండి ఫ్రెండ్స్. యాప్ లింక్ వీడియో డిస్క్రిప్షన్లో ఇస్తాను, డౌన్లోడ్ చేసుకోండి. ఒక 15 డేస్లో టాప్ 25 మోడల్ పేపర్స్తో మీ ముందుకు వస్తున్నాండి. ఆల్రెడీ మన ఫ్యాకల్టీతో చెప్పాను, సో రెడీ అయితే అవుతున్నాయి. సో టాప్ మోస్ట్ ఫ్యాకల్టీతో మోడల్ పేపర్స్ అయితే చెప్పిస్తున్నానండి మనకు హైకోర్టు ఎగ్జామ్స్కి. సో తీసుకోవచ్చు. ఒక 15 డేస్లో అప్డేట్ చేయడం అయితే జరుగుతుంది. మనం ఎన్ని బుక్స్ చదివినా, ఎన్ని కోచింగ్ సెంటర్ల చుట్టూ తిరిగినా, ఫైనల్గా మనము ఎంత చదివాము అని తెలుసుకోవడానికి మోడల్ పేపర్స్ ఈజ్ ద ఓన్లీ సొల్యూషన్. మోడల్ పేపర్ చూస్తేనే మనకు కంప్లీట్గా అర్థమవుతుంది. మన మోడల్ పేపర్స్ యొక్క స్టాండర్డ్ ఆఫ్ కోర్స్ అందరికీ తెలుసండి. ఇటీవల జరిగినటువంటి తెలంగాణలో పోలీస్ ఎగ్జామ్స్ కావచ్చు,
ఏపీలో జూనియర్ అసిస్టెంట్ ఎండోమెంట్ కావచ్చు 95% మన మెటీరియల్ నుంచే రావడం అయితే జరిగింది. సో చాలామంది స్టూడెంట్స్ కూడా తెలుసు అది. సో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. సో రెడీ అయితే అవుతున్నాయండి, నేనైతే అప్డేట్ చేస్తాను. ఓకేనా? థ్యాంక్ యూ గైస్, బాయ్. సో ఫ్రెండ్స్, మన కరెంట్ అఫైర్స్ గురించి కోర్స్ చాలామంది స్టూడెంట్స్కి అయితే తెలుసు. చాలా ఎగ్జామ్లో మన కరెంట్ అఫైర్స్ యాజ్ ఇట్ ఈస్గా వస్తుండడం అయితే చాలామంది అభ్యర్థులకు తెలుసు. కానీ కొత్త వారి కోసం అయితే చెప్తున్నానండి. రానున్నటువంటి అన్ని పోటీ పరీక్షలకు సో ఇవి మీకు పర్ఫెక్ట్గా యూజ్ అవుతాయి. అంతేకాకుండా ఏపీ హైకోర్టు ఎగ్జామ్స్కి కూడా 5 నుంచి 6 మార్కులు అడుగుతున్నారండి కరెంట్ అఫైర్స్ పైన. మరి కరెంట్ అఫైర్సే కాకుండా మన ఈ యొక్క మ్యాగజైన్లో ఓకేనా, సో జనవరి నుంచి సెప్టెంబర్ వరకు కంపల్సరిగా చదవాల్సిందే మనం. సో ఇప్పటి వరకు డైలీ కరెంట్ అఫైర్స్ బిడ్ బ్యాంక్ ఉంటుంది, దానికి ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది, మోస్ట్ ఇంపార్టెంట్ స్టాటిక్ జీకే ఉంటుందండి. చాలా యూనిక్. మీకు ఏ కరెంట్ అఫైర్స్ క్లాస్ వినండి, ఏ ఫ్యాకల్టీ మీకు చెప్పరు స్టాటిక్ జీకే. ఓకే, సో అది మన యూనిక్ కంటెంట్గా ఉంటుందండి మన ఛానల్లో, మన పీడిఎఫ్లో అవైలబుల్గా ఉంటుంది. ప్లస్ దీంట్లో 5,000 నుంచి 10,000 వరకు జనరల్ స్టడీస్ బిట్స్ ఉంటాయి. డైలీ వైజ్గా డైలీ 20 కరెంట్ అఫైర్స్ రూపంలో మరి మన పీడిఎఫ్లో అందుబాటులో ఉంటాయి. ఓకే, హైకోర్టు అభ్యర్థులు చదువుతున్నటువంటి అభ్యర్థులు ప్రిపేర్ అవుతున్నటువంటి వారు తప్పకుండా మ్యాగజైన్ తీసుకోవడానికి ట్రై చేయండి. కేవలం 150 రూపీస్ మాత్రమే. ఏ విధంగా తీసుకోవాలి? మన యాప్ డౌన్లోడ్ చేసుకుని యాప్లో అయినా కొనుగోలు చేయవచ్చు, లేదా ఇక్కడ కనిపిస్తుంది కదా నా నంబర్ 9030362853 నెంబర్కి గూగుల్ పే కానీ ఫోన్పే కానీ చేసి ఆ స్క్రీన్ షాట్ని పంపినట్లయితే విత్ ఇన్ 1 అవర్లో మీకు పీడిఎఫ్స్ అన్నీ కూడా సెండ్ చేయడం జరుగుతుంది. అండ్ ద మోస్ట్ ఇంపార్టెంట్, దీంతో పాటుగా మీకు హైకోర్టు ఇటీవల కండక్ట్ చేసినటువంటి ప్రీవియస్ పేపర్స్ కూడా సెండ్ చేస్తాను. ఓకే.